వికారాబాద్ జిల్లా పరిగిలోని బాలాజీ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. సోనా అనే 3 ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు కిటికీ మీద పడి మృతి చెందింది. బాలాజీ నగర్లో ఓ ఇంటి నిర్మాణం కోసం చిన్నారి తల్లి చాందీబాయి కూలికి వెళ్లి పనిలో నిమగ్నమైంది. తల్లి పనిలో ఉండగా ఆడుకుంటూ ఉన్న చిన్నారి బిగించడానికి సిద్ధంగా ఉన్న కిటికీని తోయడంతో అది చిన్నారి తలపై పడింది. చిన్నారి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరగడంతో హుటాహుట్న పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వచ్చేలోపే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కళ్ల ముందే కన్న కూతురు మృతి చెందడంతో తల్లి చాందాబాయి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. పని చేస్తుండే అట్లా కిటికీ పెట్టినాము. పెడితే ఆ కిటికీ పైన వేసుకున్నది పాప. పైన వేసుకొని ఆ కిటికీ పైన పడ్డప్పుడు తీసుకొని హాస్పిటల్ మా అమ్మ పని మేమే చూసుకుంటాం. మాలు అవి ఇవి ఇటుకలు అవి కానీ అట్లా దగ్గరే పడ్డది పిల్ల. హాస్పిటల్కి తీసుకొచ్చినాం. ఇప్పుడే పడ్డది. ఇప్పుడు 4 గంటలకు పనికి తీసుకొచ్చింది. ఆడుకుంటున్నది. ఆ కిటికీ ఏమో పైన పడ్డది. అంతే సార్. పాప దగ్గర మేమే ఉండేమాడు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటానే ఉంటాం. తల్లి కూడా ఆడ పని చేస్తుండే. మేము ఇతలా చేస్తుండే, ఆ తల్లి అతలా చేస్తుండే, తల్లి అట్లా చేస్తుండే. అట్లే పడ్డది పిల్ల పని కాడ. ఇంకా ఏం చేస్తాం మేము. అడ్డ మీద నుంచి వస్తుందన్న 4 రోజుల నుంచి తీసుకెళ్తున్నాను. కిటికీ పెడదామని కిటికీ నిలబెట్టినాను. క్లాంబు పట్టుకున్నాను. అంతలో పాపిల్లు అక్కడ దూరం ఆడుకుంటుంటే వచ్చి పట్టుకొని పైన వేసుకున్నాను. పైన పడింది. ఈ రోజే తీసుకొచ్చింది పాపని పనికాడికి. అప్పటికి అడిగాను అందమంటే ఈరోజు మాత్రలేదు, అందుకే పట్టుకొచ్చానని చెప్పింది. అట్లా స్పాట్లో తీసుకొని వచ్చేసాను. కనీసం 10 సెకండ్లు కూడా లేవట్లా ఎత్తుకొని వచ్చేసాను.